అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక పుణ్యక్షేత్రంతో అయితే మేము ముందుకొచ్చేసాను. ఇప్పుడు మేము రామేశ్వరం వెళ్ళబోతున్నాం. రామేశ్వరం మధ్యలో మనకి ఈ బ్రిడ్జ్ వస్తుంది. దీన్ని పంబన్ బ్రిడ్జ్ అని అంటారు. ఇది ప్రపంచంలోనే అతి భయంకరమైన బ్రిడ్జ్ అన్నమాట. దీని నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. ట్రైన్ అక్కడికి వెళ్లే ముందు బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది అన్నమాట. అంత భయంకరమైన బ్రిడ్జ్. సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఇలా ఉంది అంటే ఎంత డేంజరో అందరికీ తెలిసే ఉంటుంది కదా. అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము ట్రైన్లో వెళ్ళలేదు. కార్లో వెళ్ళాం కాబట్టి పక్క నుంచి చూడడమే సరిపోయింది మాకు. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడే ఉండిపోవాలనిపించింది. అక్కడ ఉన్నంతసేపు కూడా ఫుల్ ఈదర గాడుపు అన్నమాట. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం తప్పకుండా ఒకసారి చేయాలి. ఎవరైనా రామేశ్వరం వెళ్దాం అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ట్రైన్లోనే వెళ్ళండి. ఇక మేమైతే రామేశ్వరం వచ్చేసాం. లోపల ఎలాగో ఫోన్ ఎలా ఉండదు కదా, బయట ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే రామేశ్వరం క్షేత్రం విశిష్టత ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనం పురాణాల ప్రకారం చూసుకుంటే త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. తర్వాత రాముడిని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరాలని మన పురాణాల్లో ఉంది. అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారు. అప్పుడు కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడు రాముడు. అయితే బయలుదేరి వెళ్లిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదు. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి రాముడు పూజలు చేశాడు. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటిని ప్రతిష్ఠించాడు. అంతేకాదు భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలని కోరాడు హనుమంతుడు. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయం ఈ గుడి. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటారు. రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెప్తారు. రావణ సంహారం తర్వాత రాముడి దగ్గర 22 బాణాలు మిగలడంతో ఆ 22 బాణాలతోనే ఈ బావులు సృష్టించాడని మన పురాణాల్లో ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత ఆలయం లోపలికి వెళ్తారు. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నిటిలోనూ కాకపోయినా 1-2 స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని తెలియజేస్తారు. ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉంటుంది. కొన్ని బావుల్లో నీరు తీయగా ఉంటుంది. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగా వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకు అక్కడ మోసం జరిగింది. మాకే కాదు, రామేశ్వరం వెళ్ళిన ప్రతి ఒక్కరికి మోసం జరుగుతుంది. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత 22 బావుల దగ్గరికి స్నానానికి వెళ్ళేటప్పుడు మనిషికి 25 రూపాయల టికెట్ తీసుకుంటారు. కానీ మనం టికెట్ దగ్గరికి వెళ్ళక ముందే అక్కడ మనుషులు మనల్ని ఆపి మనతో బేరాలాడుతూ ఉంటారన్నమాట. అదేంటి అంటే ఒక్క మనిషికి 150 రూపాయలు తీసుకొని ఒక్క బకెట్ నీళ్ళు మొత్తం మీ మీద పోస్తాము, లేదు మీరు 25 రూపాయల టికెట్ తీసుకుంటే మాత్రం ఒకే బకెట్ నీళ్ళు మీ కుటుంబం సభ్యుల మొత్తం మీద పోస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, పుణ్యం వస్తుంది కదా, డబ్బులు పోతామా, మనకి ఆ పుణ్యం కావాలి అనుకునే ఆలోచనతో డబ్బులు ఇచ్చి మనం ఆ నీళ్లు పోపించుకోవాలని వెళ్తాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే మనకి ముందుగా ఒక బకెట్ ఒక్కరి మీద పోస్తామని అబద్ధం చెప్పి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మాత్రం అదే ఒకే బకెట్ నీళ్ళతో 2-3కి పోస్తాడు. అక్కడ మనం గట్టిగా ఏం మాట్లాడలేము, వాళ్ళని ఏం అనలేము. అసలు మాట్లాడదామన్నా కూడా వాళ్ళ ఛాన్స్ ఇవ్వరన్నమాట, పక్కకి నెట్టేస్తూ ఉంటారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే మనిషికి 150 రూపాయలు ఇచ్చి పోపించుకునే బదులు 150 ఇచ్చినా అలాగే ఒక్క బకెట్తో 2-3 పోస్తున్నారు. అదే 25 రూపాయలు ఇచ్చినా కూడా ఒక్క బకెట్తో 2-3 పోపిస్తున్నారు. కాబట్టి డబ్బులు వేస్ట్గా వృధా చేసుకోకండి. ఎన్నో కొన్ని నీళ్ళు మన మీద పడితే అది మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం 150 రూపాయల టికెట్ కాకుండా 25 రూపాయల టికెట్ తీసుకోవడమే బెటర్. వాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అనిపించింది. మన మీద పుణ్యం కోసం అని ఎక్కువ డబ్బులు ఇచ్చి చేసినా కూడా వాళ్ళు అలాగే మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం తీర్థయాత్రల్లో ఎంతకైనా దిగజారుతున్నారు. ఆ దేవుని పేరు చెప్పుకొని బ్రతకడం ఒక లెక్క అయితే దేవుని పేరుతో మోసం చేయడం ఇంకో లెక్క. నాకు అక్కడ అస్సలు మంచిగా అనిపించలేదు. తీర్థాల్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు.
ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు. శివలింగాల దర్శనం పూర్తయ్యాక పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లి దేవసేన సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఆలయం చుట్టుపక్కల భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతాము. రామలింగ ప్రతిష్టను తెలియచేసే ఆలయం ఇక్కడ ఉంది. నంది మండపంలో నంది విగ్రహం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. చూసారు కదండి వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. కొత్తగా వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని తీశాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.